హాయ్ వెల్కమ్ టు ఈటీ. ప్రస్తుతం హీరోయిన్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ ఆ పోటీని తట్టుకొని త్రిష 4 పదుల వయసులో కూడా స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకువెళుతోంది. 96 సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన త్రిష ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. త్రిష ఏ ముహూర్తాన పొన్నియిన్ సెల్వన్ సినిమా చేసిందో కానీ అప్పటి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. ఆ సినిమా తర్వాత త్రిషకు వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. అవకాశాలైతే వచ్చాయి కానీ అవేవి త్రిష స్టార్డమ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లలేకపోగా త్రిష నటించిన రీసెంట్ సినిమాలన్నీ కనీస ప్రభావాన్ని చూపించలేకపోయాయి. గత 2 ఏళ్లుగా త్రిష వరుస ఫ్లాప్లను అందుకుంటుంది. లియో, ఐడెంటిటీ, విదాము యార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి అన్న సంగతి తెలిసింది. వీటిలో ఏ సినిమాలోనూ త్రిషకు తగ్గ పాత్ర దొరకలేదు. దాంతో త్రిష స్టార్డమ్ తగ్గుతూ వస్తుంది. పోనీ ఆమె సోలోగా చేసిన థ్రిల్లర్ మూవీ ది రోడ్ అయినా సక్సెస్ అయిందా అంటే అది లేదు. ఇక రీసెంట్ గా కమల్ హాసన్ తో చేసిన థగ్ లైఫ్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సినిమా భారీ ఫ్లాప్ గా నిలవడమే కాకుండా అందులో త్రిష చేసిన పాత్రపై ఎన్నో విమర్శలు తలెత్తాయి. థగ్ లైఫ్ సినిమా త్రిష నుండి వచ్చిన 6వ ఫ్లాప్. మధ్యలో గోడ్ సినిమాలో స్పెషల్ పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకున్నప్పటికీ హీరోయిన్ గా చేసిన సినిమాలు మాత్రం త్రిషకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. దీంతో త్రిష ఇప్పుడు తన ఆశలన్నీ తాను ప్రస్తుతం చిరంజీవితో చేస్తున్న విశ్వంభర మీద, సూర్యతో చేస్తున్న సూర్య 45 పైనే పెట్టుకుంది. మరి ఈ సినిమాలైనా త్రిష ఆశలను నెరవేర్చి తన వరుస ఫ్లాప్లకు బ్రేక్ వేస్తాయేమో చూడాలి.